దినంలో ఆరాధన చేరించినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశం వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన నీ వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గురించి పౌలు గారు తెలియజేస్తూ ఆయన చెప్తున్న మాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను. ఎందుకు సిగ్గుపడువాడిని కాను అని తెలియజేస్తున్నాడంటే, నమ్ము ప్రతివానికి, అది మొదట యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అని గుర్తెరిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ సువార్తను విశ్వసిస్తూ ఉంటారు. విశ్వసించి ఆ సువార్తను అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. సువార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్. ఏదైనా మంచి వార్త మన చెవులకు వినబడినప్పుడు దాన్ని వెంటనే మనము షేర్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ సువార్తను కూడా, ఈ రక్షణ సువార్తను కూడా మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంది. వర్త్ షేరింగ్. ఇది గాస్పుల్ అనేది వర్త్ షేరింగ్. ఈ సువార్తను మనము షేర్ చేసేటప్పుడు, లేకపోతే ఇతరులకు తెలియజేసేటప్పుడు దీని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను అంటా ఉన్నాడు. ఎవరు ఆ విధంగా అనగలరు అంటే సువార్తను గురించినటువంటి వాస్తవాలు తెలిసిన వ్యక్తులు మాత్రమే అనగలరు. సువార్తలో దేవుని శక్తి ఇమిడుందనే విషయం తెలిసిన వాళ్ళు మాత్రం అనగలరు. ఈ సువార్త ఏంటి అని మనము గ్రంథంలోంచి పరిశీలన చేస్తే ఈ అనేక విషయాలు సువార్తను గురించి గ్రంథంలో తెలుపబడ్డాయి. వాటిలో మొదటిది, ఇది సువార్త దేవుని శక్తి అని మనకు అర్థమవుతా ఉంది. ఈ సువార్త దేవుని శక్తి ఎలాగో గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ సువార్త రక్షించబడే వాళ్ళకి దేవుని శక్తి, నశించిపోయే వారికి వెరితనంగానే కనబడుతూ ఉంటుంది. సువార్త చెవులకు వినబడినప్పుడు దాన్ని పట్టించుకోకుండా పెడచెవిని పెట్టేవారు, వారికి అది వెర్రిగానే ఉంటుంది. వీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈ సువార్తని ప్రకటన చేస్తూ ఉన్నారు అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా దాన్ని శక్తిని గ్రహించిన వారికి, ఆ రక్షణ గురించి ఎరిగిన వారికి, రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. సువార్తలో దేవుని శక్తి ఇమిడి ఉంది. అది రక్షించబడే వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఈ లోకంలో అనేక మంది ఈ సువార్తను విన్నవారే, కాకపోతే దాని విషయంలో పట్టింపు లేని మనుషులు ఉంటా ఉన్నారు. వారికి అది వెర్రితనమే. వీరు ప్రతి ఆదివారము చెప్తా ఉంటారు, ప్రతి చోట అవకాశం ఉన్న చోటల్లా ఈ సువార్తను చెప్తా ఉంటారు. వీళ్ళకేమి పని బాట లేదు, వీళ్ళు పిచ్చోళ్ళు, వెర్రోళ్ళనే లోకం ఆలోచన చేస్తూ ఉంటుంది. వారు దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయరు కాబట్టి అది వారికి వెర్రితనమే. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే రక్షించబడుతున్న మనకైతే అది దేవుని శక్తి. ఎంత శక్తి అంటే ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు దుర్గములను కూడా పడదోయగలిగే శక్తి అని గ్రంథము సువార్తని వర్ణించింది. దుర్గములు అంటే పెద్ద కోట గోడలు కూడా
సువార్త ముందు పనికిరావు. కారణము, అపోస్తులు ఆది సంఘంలో వాళ్ళు సువార్తను ప్రకటించేటప్పుడు వారి ఆయుధాలు, శరీర సంబంధమైన ఆయుధాలు ఏం వాళ్ళు ధరించలేదు. మనకు తెలుసు, మన పితరుల కాలంలో యుద్ధాలు జరిగిస్తూ వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటూ వారి యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో మనము వాక్యపట్నంలో చదువుకుంటా ఉన్నాం. దానికి వాళ్ళు ఎన్నో ఆయుధాలు వాడినట్టున్నారు. కానీ ఇక్కడైతే శరీర సంబంధమైన ఆయుధాలు ఏమీ వాడలేదు, కానీ వీరు సువార్తనే ఆయుధంగా చేసుకున్నారు. ఈ సువార్తలో దేవుని శక్తి ఇమిడుందనే విషయాన్ని మనకు గ్రంథంలోంచి మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమములను పడద్రోయ జాలినంత బలము కలవైనవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైనవి. ఎటువంటి ఆయుధాలను ధరించారంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు కాదంట, యుద్ధోపకరణాలు కాదంట. ఈ సువార్త అనే ఈ ఆయుధము దేవుని ఎదుట ఏం చేస్తూ ఉంది? కోట గోడలను కూడా కూల్చేస్తూ ఉంది. దుర్గమములు పడద్రోయగల జాలినంత బలం కలవి ఉన్నాయి. ఆలోచన చేస్తే కింద వచనాల్లో, మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ఈ సువార్త ద్వారా వాళ్ళు చేస్తున్న పనుల గురించి చెప్తున్నారు. మేము వితర్కములను అంటే వితరణంగా వాదించే వాదనను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిబంధన చేయ సిద్ధపడి ఉన్నాము. క్రీస్తుకు లోబడేటట్టుగా మనుషులను పట్టుకునేదానికి ఈ సువార్తకు దేవుని శక్తి ఉంది. దానివల్ల కోట గోడలు కూడా కూలిపోతూ ఉంటాయి. మనకు ఎరుకు కోట గోడలు కూలినటువంటి విధానం మనకు తెలుసు. దానికి కూడా భౌతికంగా వాళ్ళు 7 మార్లు తిరిగారు, బోర్లు దేరు. కానీ ఇక్కడైతే సువార్త ప్రకటించిన వెంటనే ఎంత పెద్ద కోట గోడైనా కానీ, వాళ్ళు ఎటువంటి పునాదులు వేసుకొని ఉన్నా కానీ, దేవుని శక్తి సువార్త ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ కోట గోడలను కూల్చేస్తూ ఉంటుంది. కూల్చేసి వారందరినీ క్రీస్తు కోసము లోబడినట్లు, ఈ సువార్తకు లోబడినట్లు చెరపట్టడానికి దేవుని శక్తి సువార్త ప్రకటనలో మనకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ సువార్త దేవుని శక్తి ఉన్నది. ఈ శక్తిని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. ఈ సువార్త ప్రకటించేటప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిలో దేవుని శక్తిని ఆశ్రయించి ముందుకెళ్లాలని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. పౌలు గారు కూడా తిమోతికి హెచ్చరిక చేస్తూ, సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో నువ్వు ఎలా ఉండాలంటే పాలువాడిపోయి ఉండుము. సువార్త నిమిత్తము శ్రమానుభవం వస్తుందంట. ఆ శ్రమానుభవంలో నువ్వు పాలువాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో యొక్క మాట మనకు కనబడుతుంది. సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడై ఉండుము. కారణము ఆ సువార్త దేవుని శక్తి అయినది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. సువార్తను ప్రకటించడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సువార్తలో దేవుని శక్తి ముడింది కాబట్టి ఈ శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ వాటన్నిటిలో శ్రమానుభవంలో పాలువాళ్ళు అవడానికి సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సువార్తను విశ్వసించే వారికి జరిగే మేలేంటి? దేవుని శక్తి మాత్రమేనా అంటే, దేవుని శక్తితో పాటు ఎవరైతే ఈ సువార్తను విశ్వసిస్తారో వారికి పరలోకంలో స్వాస్థ్యము భద్రపరచబడి ఉంది. ఇది గ్యారంటీడ్గా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. అది ఎవరైతే విశ్వసిస్తారో, సువార్తను విశ్వసించిన వారికి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో,
కడవరి కాలములందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. దేవుని శక్తి సువార్తలో ఉంది. సువార్త చేత కాపాడుబడు మీకందరకు ఏముందంట? పరలోకంలో స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. స్వాస్థ్యము భద్రపరచబడి ఉంది. అందువల్ల ఈ సువార్తకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఏం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళు పరలోకమందు వారి స్వాస్థ్యాన్ని భద్రంగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా స్వాస్థ్యాన్ని పొందుకునేదానికి అర్హులై ఉంటా ఉంటారు. అందువల్ల దేవుని శక్తిని, సువార్త ద్వారా దేవుడిచ్చే శక్తిని గ్రహించాల్సిన అవసరం ఉంది. సువార్తలోని ఇంకొక విశేషమైన సంగతి ఏంటంటే, సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుడు ఈ లోకానికి ఎందుకు సువార్తను పంపాడంటే, సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము మానవులు రక్షించబడాలని, మనుషులు రక్షించబడాలని. దేవుని యొక్క ఉద్దేశము మనుషులు రక్షించడం కోసమే సువార్తను పంపినట్టుగా మనకు కనబడుతుంది. ఈ సువార్తను తీసుకొచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు తన భూమిపైన ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ సువార్తను, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించుకుంటూ అనేక మందికి ఆయన సువార్తను తెలియజేసి తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చి తన మరణం ద్వారా ఏం జరగబోతుందో మానవాళికి దాన్ని తెలియజేసి ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకోసం మరణిస్తున్నాడో దాన్ని తెలియజేసి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ రక్షణ సువార్తను తన శిష్యులైనటువంటి అపోస్తుల చేతిలో పెట్టాడు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొన వలన వారికి బోధించుడి. ఇదే సువార్త. క్రీస్తు యేసు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో దాన్ని తెలియజేయడం సువార్త. ఈ సువార్తను నమ్మడం ద్వారా నీకేం జరుగుతుంటుంది అనే విషయాన్ని శిష్యుల ద్వారా తెలియజేసి ప్రభు రక్షణ మార్గం, ఎవరైతే ఈ సువార్తను విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. మానవుని యొక్క విమోచన కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గము రక్షణ సువార్త. ఈ సువార్తను ప్రకటించడానికి ప్రభువారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆయన శిష్యులు అపోస్తులు ఉన్నారు. అపోస్తుల తర్వాత ఆ యొక్క రక్షణ సువార్త ప్రకటించే బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. సంఘము ద్వారా నానా విధమైనటువంటి దేవుని జ్ఞానము బోధించబడడం అనేది, ఈ రక్షణ సువార్త లోకానికి తెలియజేయబడే విధానము సంఘము ద్వారా, ఆయన బిడ్డల ద్వారా. దానికోసమని ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘ స్థాపన దినం రోజు సువార్త ప్రకటించబడినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. రక్షణ కార్యక్రమము అక్కడ ప్రారంభమైంది. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో అనేక మార్లు మనము ఈ విషయాన్ని చూస్తూ ఉంటాము. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో పేతురు ఆత్మవశుడై సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది వారి యొక్క మనసులు మార్చుకున్నట్టుగా వారి హృదయంలో ఆ సువార్త కార్యం జరిగినట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. 2వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుకొని పేతురును కడమ అపోస్తులను అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. రక్షణ సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడిన వెంటనే హృదయాలు తెరవబడ్డాయి, హృదయాల్లో పని జరిగింది. ఎప్పుడైతే రక్షణ సువార్త హృదయంలో వస్తుందో దాని ఫలింపు, దాని యొక్క క్రియలు దేవుడు హృదయంలో జరిగిస్తూ ఉంటాడు. అక్కడ విన్నవారు వారి హృదయాల్లో నొచ్చుకొని మేమేం చేయాలని అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడి. ఎవరికైతే రక్షణ సువార్త వినబడుతుందో, వినబడిన తర్వాత వాళ్ళ హృదయాల్లో దేవుని కార్యం జరిగిన తర్వాత వారు బాప్తిసం కార్యక్రమానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎవరైతే బాప్తిసం పొందారో వారిని రక్షింపబడిన వారు అన్నారు. అటువంటి వారు
42వ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగకుండిరి. వీళ్ళు రక్షించబడిన వారు ఏం జరిగిస్తూ ఉన్నారంటే వారు సహవాసంలో ఉన్నారు, అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయట్లో ఎడతెగకున్నారు. వీరిని రక్షించబడిన వారు అన్నారు. ఎవరి ద్వారా రక్షించబడ్డారు? సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. ఈ సువార్త వారిని రక్షించింది. రక్షించిన వారిని ఎక్కడ చేర్చిందంటే దేవుని ఇంటిలోకి తీసుకొని వస్తా ఉన్నారు. దేవుని ఇంటిలో చివరి వచనంలో 47వ వచనంలో మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్నవారు ఎవరైతే సువార్త విని సువార్తకు లోబడి దాని ప్రకారం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వారు రక్షించబడిన వారు అన్నారు. అనుదినము రక్షణ పొందుచున్న వారిని దేవుడు అనుదినము వారితో చేరుస్తూ ఉన్నాడు. వారు సంఘంలో చేర్చబడతా ఉన్నారు. సువార్త యొక్క ఉద్దేశము మానవులు రక్షించబడ్డానికి, లోకంలోంచి పిలువబడ్డానికి, లోకంలోంచి వేరు చేయబడ్డానికి సువార్త అవసరమైంది. దేవుడు ఈ సువార్తను ఎందుకు పంపించాడంటే రక్షించబడ్డానికి, రక్షణ కొరకు సువార్తను పంపించినట్టుగా కనబడతా ఉంది. ఈ సువార్త వినబడినప్పుడు ఈ హృదయాల్లో సువార్త ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒకసారి గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సువార్త ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క హృదయంలో పనిచేస్తుందో మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుండి వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. సువార్త వినబడింది. ఈ వాక్యం ఎక్కడుందంట? అది నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపని నేను హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. రక్షణ కార్యక్రమం జరిగే విధానము ఏంటంటే యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని విశ్వసించిన ఎడల, విశ్వాసముంచు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రక్షణ కలగడానికి నీ హృదయంలో నేను సువార్త విన్నాను, నా హృదయంలో ఉంది చాలు అనుకుంటే కుదరదు. నీ నోటితో ఒప్పుకోవాలి. అదేవిధంగా నీ హృదయం ముందు విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే హృదయం ముందు విశ్వసిస్తావో నా రక్షకుడు నా కొరకు దేవుని చేత పంపబడ్డ వ్యక్తి నా కొరకు సిలువలో మరణించాడు, ఈ సువార్త నా చెవులకు వినబడిన దాన్ని బట్టి నేను మార్చుకున్నాను, నా హృదయంలో విశ్వసించిన దాన్ని బట్టి నా నోరు మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందంటే నోటితో యేసుని ప్రభువు నాకు రాజు అని ఒప్పుకుంటాము. సువార్త వినబడిన తర్వాత రక్షణ కార్యక్రమం జరిగే విధానం అది. ఏమనగా 11వ వచనంలో ఏమనగా ఆయన విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనం చెప్పొచ్చున్నది. యూదుడని గ్రీసు దేశంలో భేదం లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును. సువార్త యొక్క ఉద్దేశము, దేవుడు సువార్తను ఈ భూమి మీద పంపించడానికి ఉద్దేశము మానవులు రక్షించబడాలని. ఎవరైతే హృదయంలో విశ్వసించి ఈ వాక్యాన్ని నమ్మి సువార్తను నమ్మి నోటితో యేసును ప్రభువును ఒప్పుకుంటారో వారు రక్షించబడతారని గ్రంథము హెచ్చరిక చేస్తాం. ఏమి సువార్త లేకపోతే రక్షించబడలేరా? మంచిగా బ్రతికితే సరిపోదా? దేవుని కార్యక్రమాలు ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారం బ్రతికితే మనము సరిపోద్ది కదా అంటే కాదు. దేవుడైతే సువార్త లేకుండా ఎవరిని కూడా అంగీకరించట్లేదు అని గ్రంథం తెలియజేస్తా ఉంది. నువ్వు భక్తిపరుడువైనా మంచివాడువైనా ఇంకెంత గొప్పవాడివైనా కానీ సువార్త లేకుండా రక్షణ అనేది లేదు. సువార్తతోనే రక్షించబడ్డము. దానికి ఒక ఉదాహరణ మనకు గ్రంథంలో కనబడుతుంది. ఒక వ్యక్తి చాలా మంచివాడు, ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఎంతో భక్తిపరుడు. ఆయన గురించినటువంటి విషయాలు పరలోకం కూడా వెళ్ళిపోయినాయి.
దేవుని దగ్గర నుంచి కూడా ఆయనకు ఒక మంచి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆయన కొర్నేలు అనే భక్తిపరుడు. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలు గురించినటువంటి సమాచారం మనకు కనబడుతుంది. కొర్నేలు అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగాడు వాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎంతో భక్తి కలిగిన వ్యక్తి, దేవునికి ప్రార్థన చేసేవాడు, ఎంతో మంచివాడు. తనొక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఈ సువార్త లేకుండా, అపోస్తుల బోధ లేకుండా అతను రక్షించబడ్డము సాధ్యపడదు. అందుకోసమే దేవుడు స్పష్టంగా ఈ సువార్తను గురించినటువంటి విశేషాలని గ్రంథంలో పొందుపరిచాడు. ఎందుకంటే ఈ సువార్త లేనిదే రక్షణ లేదు. నువ్వు రక్షించబడాలంటే సువార్త తప్పకుండా అవసరమే. దానికోసము ఆయనకు దర్శనమందు పలానా చోట పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పిలిపించుకొని ఆయన ద్వారా నువ్వు వాక్యం విని సువార్త వినిన తర్వాతే నువ్వు రక్షించబడతావు. సువార్త లేకుండా రక్షించబడే అవకాశమే లేదు. 34వ వచనం నుండి చూస్తే 10వ అధ్యాయం 34వ వచనం నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడు అని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడేండను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడిపబడినారందరినీ స్వస్థపరచు సంచరించుండెను. ఆయన యూదా దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమింపవాడు ఈయనని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందుని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారన్ను. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తే, ఆయన కుటుంబం అంతా భయభక్తులు కలిగిన వారే. కానీ క్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్త వినాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువుని దేవుడు ఎందుకు పంపాడో, ఎలా పంపాడో, ఆయన ద్వారా జరిగిన మేలేంటో సువార్తలో వినాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏ విధంగా ప్రభువారిని లేపాడో తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడే రక్షణ కార్యక్రమం. అంతేగాని భక్తిపరుడైతే, లేకపోతే మంచివాడైతే, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తి అయితే రక్షణ లేదు. రక్షణ కలగాలంటే సువార్తను నమ్మాలి, సువార్త వినబడాలి. సువార్త లేకుండా ఏ వ్యక్తిని దేవుడు తన దగ్గరికి తీసుకోవట్లేదు. అది గ్రంథం చెప్తున్నటువంటి వాస్తవం. అందుకోసమే ప్రభువారు తను శిష్యుల్ని పరిచర్య నిమిత్తం పంపిస్తూ ఆయన చెప్తున్నమాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది సర్వలోకము గమనించాల్సినటువంటి విషయం. దేవుడు సువార్తను ఎందుకు మనకు ఇచ్చాడంటే మనుషులు రక్షించబడాలని. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అందువల్ల రెండవ విషయము, మొదటి విషయం మనం చూసాము, సువార్త దేవుని శక్తి అయి ఉన్నదని. రెండవ విషయము, సువార్త యొక్క ఉద్దేశము మానవులు రక్షించబడాలని. మూడో విషయము, సువార్త గురించి ఆలోచన చేస్తే ఈ సువార్త ఎవరి కోసం అంటే సువార్త మానవులందరి కోసము. ఏదో ఒక తెగకో, ఒక వర్గానికో, లేకపోతే ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఈ భూమిపైన పుట్టిన ప్రతి మానవుడికి సువార్త అవసరమైనది. సువార్త అందరి కొరకు అనే విషయము గ్రంథం తెలియజేస్తూ ఉంది. సువార్త మనం ఇప్పుడు చూసినట్టుగా మార్కు సువార్త 16వ అధ్యాయము
15వ వచనంలో 15వ వచనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సర్వలోకానికి, సర్వ సృష్టికి. అందువల్ల ఈ సువార్త అందరికీ అవసరమైంది, ప్రతి ఒక్కరికి అవసరము. సువార్త లేకుండా రక్షించబడడం సాధ్యం కాదు. కాబట్టి ఈ సువార్త ఎవరి కోసం అంటే ఇది కేవలము యూదులకు మాత్రమే కాదు, యూదులకు, గ్రీసు దేశస్థులు అంటే అన్ని జనులకు. ఈరోజైతే సర్వ సృష్టికి ప్రభువారు తెలియజేస్తూ, ఆయన పంపిస్తూ మాట్లాడిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్త దేవుని ద్వారా ఇవ్వబడింది. కారణం ఏంటంటే మన ప్రభువారు మరణించింది ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క ప్రజకో కాదు. ఈ భూమిపైన పుట్టిన ప్రతి మానవుని కొరకు ప్రభువారు మరణించారు. ప్రభువారి యొక్క మరణము ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తుంది. కాబట్టి ఈ సువార్త ప్రతి ఒక్కరికి అవసరమైంది. మనుషులందరి కోసం ప్రభువారు మరణించినట్టుగా మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రతి మనుషుని కొరకు మరణం నొందాడంట. యేసు ప్రతి మనుషుని కొరకు. అందువల్ల ఏ భేదం లేదు. ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతాలు ఉన్నప్పటికీ మనుషులందరి కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఈ యొక్క సువార్త మనుషులందరికి సంబంధించింది. మనుషులందరూ వినవలసిన అవసరం ఉంది. అందరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభువారు అందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని బలిపెట్టినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. ఎలా పెట్టాడంటే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అందరి కొరకు ఆయన ఇచ్చినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. విమోచన క్రయధనముగా అంటే మనల్ని విడిపించడానికి, విమోచించడానికి. ఎక్కడున్నాం మనము? అపవాది బంధకాల్లో ఉన్నాము. లోకంలో లోకనాథుని యొక్క చెరలో ఉన్నాము. ఆ చెరలోంచి విడిపించడానికి విమోచన క్రయధనముగా ప్రభువారి యొక్క రక్తము పనిచేస్తుంది. ఎవరి కోసం అంటే మానవులందరి కోసం. అది తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, మానవులందరి పాపం నిమిత్తము అందరి కొరకు విమోచన క్రయధనముగా ప్రభువారు తన ప్రాణాన్ని అప్పగించినట్టుగా మనకు కనబడదు. 2వ అధ్యాయం 5వ వచనం నుండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేసిన నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా. అందువల్ల ఇదేదో ఒక సెక్టర్ పీపుల్కి కాదు, ఇది లేకపోతే కొంతమందికి కాదు, యూదులకు మాత్రమే కాదు, అందరి కోసం. ఈ సువార్త అందరికి సంబంధించింది. అందువల్ల సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను అంటాడు పౌలు గారు. సువార్త అందరికి సంబంధించింది. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. మారు మనసు పొందాలి అంటే సువార్త వినబడాల్సిన అవసరం ఉంది. రక్షించబడాలంటే సువార్త వినబడాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఆయన ఉద్దేశాన్ని గ్రంథంలో బయలుపరిచి, అపోస్తలుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో సువార్త అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుని ఉద్దేశంగా మనకు సువార్త తెలుపబడింది. అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. అందుకోసం ఆయన అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. సువార్త వినబడినప్పుడు సువార్తకు లోబడ్డానికి ఆయన సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ ఊహించినట్టుగా ఆయన ఆలస్యం చేయట్లేదు. కానీ అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందువల్ల రక్షణ సువార్తని చెవులకు వినబడినప్పుడు లోబడాల్సిన అవసరం ఉంది. ఇది అందరి కొరకు ఏర్పాటు చేయబడింది. మరియు సువార్తను గురించినటువంటి మరొక విషయాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, ఈ సువార్త ముందుగా యూదులకు ఇవ్వబడింది.
దేవుని నిబంధన సంబంధులైనటువంటి ఇశ్రాయేలుకు ఇవ్వబడింది ఈ సువార్త. కానీ వారి తొట్టిపాటు వల్ల, వారి యొక్క అవిధేయతల వల్ల, వారు దేవుని నుండి తొలగిపోయిన దాన్ని బట్టి అన్ని జనులైన మనకు కూడా దేవుడు దాన్ని ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ముందు యూదులకు, దాని తర్వాత అన్ని జనులకు, గ్రీసు దేశస్తులకు. మనం ఇందా చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. యూదునికి గ్రీసు దేశస్థుడి కంటే, గ్రీసు దేశస్థుడు అంటే అన్ని జనులు, యూదులు కానివారు. మనం కూడా ఆ కోవలోకే చెందుతూ ఉంటాం. యూదులు కానివారు కూడా. వాస్తవంగా ఇది ముందు వారికే ఇవ్వబడింది, కానీ వారు దాని నుంచి తొట్టుపాటు పడ్డారంట. గ్రంథంలో వారి గురించి తెలుపబడిన మాట, వారు తొట్టుపాటు పడ్డారు. రోమపత్రిక 9వ అధ్యాయంలో వారు దాన్ని సరిగా ఆలోచన చేయలేదు, నిర్లక్ష్య పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. రోమపత్రిక 9వ అధ్యాయము 3వ వచనం చూస్తే, 9వ అధ్యాయం 3వ వచనం నుండి, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదును. పౌలు గారు చెప్తున్నమాట. సాధ్యమైతే తన దేహ సంబంధం అంటే తన సహోదరుల కొరకు, అంటే ఇశ్రాయేలీల కొరకు, యూదుల కొరకు ఆయన క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడైనా పర్లేదు, కానీ దేవునితోటే ఉండాలనేది ఆయన ఆలోచన. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాధనలు, వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యూదులకు ఉన్నటువంటి ఆధిక్యతల గురించి ఆలోచన చేస్తే, వాస్తవంగా అన్యులు దేవుడు లేనివారు, దేవుడు అంటే ఎవరో ఎరుగునటువంటి వారు. వీరికైతే దేవుడు ఉన్నాడు. వీరి గురించినటువంటి ఆలోచన చేస్తే దత్తపుత్రత్వమును మరియు మహిమయు, నిబంధనయు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాధమును, వాగ్దానమును వీరివి. ప్రతి ఒక్కటి వీరే. ధర్మశాస్త్రం వీళ్ళదే, అర్చనాచారాదులు వీళ్ళవే, మహిమయు, నియమ నిబంధనలు అన్నీ కూడా వీరివి. పితరులు వీరివారు. మరి ముఖ్యంగా క్రీస్తు శరీరం బట్టి వీరిలో పుట్టాడంట. అంటే క్రీస్తు ప్రభు వారు కూడా ఇశ్రాయేలుడే, యూదుడే. ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి వీరి దగ్గరికి మొదట రక్షణ సువార్త వచ్చింది. కానీ వీరి తొట్టుపాటు ఏం జరిగిందంటే, ఆ రక్షణ నుండి వారు తొలగిపోయేటట్టుగా వారిని చేసినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. రోమపత్రికలోనే 9వ అధ్యాయము 30వ వచనం చూస్తే, అట్లయితే మనం ఏమందము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమం వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. విశ్వాసం ద్వారా నీతిని వెంటాడినటువంటి అన్ని జనులకైతే నీతి జరిగింది. ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమం వెంటాడిన ఆ నియమమును అందుకోలేదు. వారు ఎందుకు అందుకోనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్లు దాన్ని వెంటాడుతారు. వాళ్ళు క్రియల మూలంగానే ఆలోచన చేస్తారు, విశ్వాసంతో దాన్ని జరిగించలా. వారు ఏది జరిగించినా కానీ, వాళ్ళు ఏది చేయాలన్నా క్రియారూపంగానే ఆలోచన చేశారు, కానీ విశ్వాసంతో వాళ్ళు దాన్ని ఆలోచన చేయలేదు. అందుకోసమే వారి గురించి మాట్లాడుతూ, ఇదిగో నేను అడ్డరాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడ్డని వాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడివి. అడ్డురాయి తగిలిందంట వాళ్ళకి. కారణము వాళ్ళు క్రియల రూపంలోనే ఆలోచన చేశారు. దాన్ని బట్టి వాళ్ళు దాన్ని పొందుకోలేకపోయారు. వాస్తవంగా రక్షణ సువార్త వారిది ముందుగా, వారిలో కొద్దిమంది మాత్రమే రాగలిగారు. ఎవరైతే విశ్వసించిన, అనేక సార్లు అపోస్తుల కార్యగ్రంథంలో మనకు కనబడుతుంది, విశ్వసించిన యూదులు అనేక మంది దేవునితో సంఘంతో చేర్చబడినట్టుగా మనకు కనబడుతుంది. అనేక మంది యూదులు విశ్వసించారు, కానీ అందరూ విశ్వసించారంటే విశ్వసించలేదు. కారణం ఏంటంటే వారికి సువార్త వినపడింది,
తర్వాత అన్ని జనులు కనబడింది. అందుకోసం పౌలు గారు రోమపత్రికలోని 11వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటాడు, 7వ వచనం చూస్తే రోషం పుట్టించడానికి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ మాటలు. 7వ వచనం నుండి, అలాగని ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడినది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడుకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపున ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయును అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగను. అన్ని జనులకు రక్షణ కలిగిన విధానము ముందుగా సువార్త వారికి వచ్చింది. కానీ వారు తొట్టుపడిన దాన్ని బట్టి వారికి రోషం రావాలనే ఉద్దేశంతో అన్ని జనులకు రక్షణ కలిగినట్టుగా మనకు కనబడుతుంది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. వారి తొట్టుపాటే అన్ని జనులకు ఐశ్వర్యం అయితే వారు పరిపూర్ణత, వారు అన్ని జనులకు ఐశ్వర్యం అయినప్పుడు, అదే వారు కానీ సరిగా ఉంటే, పరిపూర్ణులుగా ఉంటే ఇంకెంత ఐశ్వర్యవంతులయ్యేవాళ్ళు అన్ని జనులు కూడా. అందువల్ల మొదటగా సువార్త యూదులకు అప్పచెప్పబడింది. యూదులు దాన్ని విస్మరించిన దాన్ని బట్టి, తొట్టుపడిన దాన్ని బట్టి అది అన్ని జనులకు కూడా ఇవ్వబడింది. అన్ని జనులకు ఏ విధంగా రక్షణ సువార్త అందించబడిందో ఆలోచన చేస్తే, ఈ సువార్త అన్ని జనులకు ఇవ్వబడిన విధానము ఇది ఇప్పుడు కాదు, అబ్రహాముతోనే దేవుడు వాగ్దానం చేసింది. అది వాస్తవంగా ఆనాటి నుంచి అది మర్మముగా ఉంచబడినటువంటి ఆ వాగ్దానము అబ్రహాముకి సువార్త ద్వారా తెలియజేయబడింది. అది మర్మమైనట్టు ఉండి సంఘ స్థాపన తర్వాత ఆది సంఘంలో అన్ని జనులు కూడా ప్రవేశం జరిగింది. దాన్ని చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించును. అబ్రహాంకే వాగ్దానం చేయమన్నటువంటి ఈ నిబంధన, ఇది యొక్క వాగ్దానం. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు. అది ఆనాటి అబ్రహాంకి అర్థమైందో లేదు తెలియదు, లేకపోతే ప్రవక్తలకు అర్థమైందో లేదు తెలియదు, మర్మంగా ఉండింది. ఈ మర్మము ఏం జరుగుతూ ఉందంటే, ఈ మర్మము ఈ క్రొత్త నిబంధనలో నెరవేర్చబడతా ఉంది. ఈ రక్షణ సువార్త అన్ని జనులకు కూడా అందించబడతా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము ఏ విధంగా దేవుని యొద్దకు చేర్చబడ్డామో చూస్తే 10వ వచనం నుండి 2వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి, మరియు ఈ 9 నుంచి చూద్దాం. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడూ అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న దేవుడుగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడైతే క్రీస్తుకు దూరస్తులు, సున్నతి లేనివారు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఇది సువార్త. ఇది మర్మంగా ఉంచబడింది, ఈరోజు మనకు బయలుపరచబడింది. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానం నుండి మీకును మాకు ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి
తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. క్రీస్తు రక్తం ద్వారా సమాధానపరచబడ్డారు. ఈ సువార్త ముందు యూదులకు, దాని తర్వాత గ్రీస్ దేశస్థులకు, అన్ని జనులకు. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి అయింది ఈ సువార్త. ఈ సువార్త గురించి ఆలోచన చేసినప్పుడు ఈ సువార్త యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా ఇవ్వబడ్డది. ఈ సువార్తలోని విశేషాన్ని గురించి, ఇంకొక విశేషం గురించి ఆలోచన చేస్తే ఈ సువార్త ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడతా ఉంటారు. ఎందుకు దేవుడు ఈ సువార్తను మనుషులకు అప్పచెప్పాడంటే నీతిమంతులుగా తీర్చబడ్డానికి. కారణము, దేవుడు దుర్నీతితో సాంగత్యం చేయడు, ఆయన నీతిమంతులతో సాంగత్యం చేస్తాడు. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. సువార్త ద్వారా ఈ నీతి బయలుపరచబడతా ఉందంటే మనం చూసినట్టుగా రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ సువార్త ద్వారా నీతి, దేవుని యొక్క నీతి సువార్తలో బయలుపరచబడతా ఉంది. 17వ వచనంలో, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడానికి వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతూ ఉంది. సువార్త లేకపోతే మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. సువార్త లేకుండా, ఈ రక్షణ సువార్త లేకుండా తీర్చబడాడు. కారణం ఏంటంటే గ్రంథం చెప్తున్నమాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అంటే నీతిమంతుడు లేని సమయంలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే నీకు రక్షణ సువార్త అవసరమైంది. ఈ సువార్త ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను ఈ సువార్త ద్వారా నీతిమంతుడిగా తీర్చే ప్రక్రియను చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలోనే, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం మూలంగా, ధర్మశాస్త్ర క్రియలు చేస్తే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదని గ్రంథం తెలియజేస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముందని నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఎప్పుడైతే సువార్త నమ్ముతావో అది నీకు దేవుని నీతి అయి ఉంటుంది. దానికోసం చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితంగా జరుగుతూ ఉంది. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా, బలి ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ధర్మశాస్త్రము దీన్ని చేయలేకపోయింది. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందంటే మనల్ని నీతిమంతులుగా చేసింది. ఈ యొక్క రక్షణ సువార్త మనకు నీతిమంతులుగా తీర్చడానికి అవకాశం వచ్చింది. కింద వచనాలు చూస్తే, పూర్వం చేయబడిన పాపములకు దేవుడు తన ఓరిమలను ఉపేక్షించిన ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమంతా నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారు నీతిమంతులుగా తీర్చువాడన ఇండుటకు ఆయనను అలాగు చేశాను. కాబట్టి అసే కారణం ఎక్కడ, అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయాన్ని బట్టి ఇది కొట్టివేయబడును, క్రియా న్యాయాన్ని బట్టి కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి కాగా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడా? అన్ని జనులకు దేవుడు కాదా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చబడే విధానము. సున్నతి పొందిన వారు ఉన్నారు, యూదులు ఉన్నారు, వారిని సున్నతి ద్వారా
సున్నతి లేనటువంటి అన్యజనుల్ని విశ్వాసం ద్వారా ఆయన నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. ఈ నీతిమంతులుగా తీర్చబడితే జరిగే మేలేంటి అని ఆలోచన చేస్తే నువ్వు ఉగ్రత నుంచి రక్షించబడతావు. ఈ సువార్త చివరికి నిన్ను ఎక్కడ తీసుకొస్తుందంటే, ఈ సువార్త నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఉగ్రతలో పోకుండా నిన్ను తప్పిస్తూ ఉన్నది. అందుకోసమే దేవుడు ఈ రక్షణ సువార్తనిచ్చాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో 5వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుతుంది. ఉగ్రత నుంచి రక్షించబడతా ఉన్నామన్నమాట. లేకపోతే మనము ఉగ్రతకు పాత్రులై ఉండేవాళ్ళం. ఈ రక్షణ సువార్తను దేవుడు ఎందుకోసము ఏర్పాటు చేశాడంటే, మనుషుల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఈ నీతిమంతులుగా తీర్చిన వారిని ఆయన మహిమపరచాలని ఆయన ఉద్దేశమైంది. ఈ రక్షణ సువార్త ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారిని మహిమపరిచే ఉద్దేశంతో దేవుడు తీర్చినట్టుగా మనకు 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాల్లో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. సువార్త ద్వారా జరిగే కార్యక్రమము నీతిమంతులుగా తీర్చబడటము. నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులు ఏమవుతూ ఉంటారంటే వారు మహిమపరచబడతా ఉంటారు. ఇటువంటి సువార్తను గురించి పౌలు గారు చెప్తున్నమాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడు కాను, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడు కాను. అది రక్షణ కలుగజేయుటకై దేవుని శక్తి అయింది. నమ్ము ప్రతివానికి, అది యూదునికి అన్యుడికైనా ఎవరికైనా కానీ అది దేవుని శక్తి అయింది. మనం ఆలోచన చేసాం సువార్త గురించినటువంటి 4 విషయాలు. మొదటిది సువార్త దేవుని శక్తి అని ఆలోచన చేశాము. రెండవది సువార్త మానవులు రక్షించబడడం కోసమని. మూడవది సువార్త అందరి కొరకు. తర్వాత 4వది సువార్త యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా ఈ సువార్త ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉంది. ఈ సువార్త యొక్క బాధ్యత ఎవరి మీద ఉందంటే సంఘం మీద ఉంది. సువార్తను గురించి ప్రకటించే వారి గురించి గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో, సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత స్థానిక సంఘంగా, వ్యక్తులుగా మన పైన ఉంది. దేవుని జ్ఞానము, నానా విధమైన జ్ఞానము సంఘం ద్వారా బోధించబడాల్సిన అవసరం ఉంది. ఈ సువార్త క్రీస్తు ప్రభు మన కోసము, మన పాప విమోచన కోసము ఆయన బలి అయ్యాడని, దేవుని యొక్క చిత్తాన్ని, మానవుని యొక్క విమోచన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడనే విషయాన్ని ఈ లోకంలో ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ సువార్తను ప్రకటిస్తారో వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంత మాత్రమే కాదు, ఉగ్రత నుంచి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన చేత మహింపరచబడతాము. ఆ రోజు కోసం మనము ఎదురు చూడాలి. దానికోసం మనం ప్రయాసపడాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.